అడ్మిషన్స్ అవుతున్నాయండి. అందరూ వచ్చి వాళ్ళ పిల్లలు తీసుకొని వస్తున్నారు. చాలా పెద్ద ఇంటర్మీడియట్ లో పిల్లలు మాట వాళ్ళు ఆ స్కూల్లో కాలేజీ విడిచిపెట్టి వెళ్ళిపోవడం చూస్తున్నప్పుడు ఆ పిల్లల్ని విడిచిపెట్టి ఉండలేక వాళ్ళందరూ పెద్దవాళ్ళే, వాళ్ళ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు వాళ్ళు వేడుస్తున్నారు. ఎందుకంటే నా పిల్లల్ని అందరూ విడిచిపెట్టి ఉండలేను, ఇక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి ఎలా ఉంటుందో, నా పిల్లల్ని రోజు చూస్తూ ఉంటాను కదా, ఈ ప్రాంతం ఇవన్నీ నేను విడిచిపెట్టేసి అలా ఏడుస్తూనే ఉన్నారు. ఆ చుట్టుపక్కల అందరూ కూడా వాళ్ళని వాదారుస్తున్నారు. అంటే కానీ దేవుడు తన తండ్రి అయిన దేవుడు తన కుమారుని 33 సంవత్సరాలు మనందరి కోసం పక్కన పెట్టేశాడు, విడిచిపెట్టేశాడు. ఎందుకు? మనమంటే ప్రేమ. మన తండ్రికి మన తల్లికి మనం ఎంత ప్రేమిస్తారంటే మనం చనిపోయినంతగా ప్రేమిస్తారు. చనిపోయిన తర్వాత మనం వాళ్ళు కలుసుకోలేము. ఆ ప్రాంతాన్ని విడిచిపోయినప్పుడు మన కోసం వాళ్ళు ఆలోచించారు. కొన్ని రోజులు గుర్తుపెట్టుకున్న తర్వాత మర్చిపోతారు. కానీ దేవుడు అనాదికాల సంకల్పం నుంచే మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. నాకు పిల్లలు కావాలి, అనేక మంది పిల్లలు కావాలి, అనేక మంది పిల్లలు వచ్చి ఈ లోకంలో సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పి అనేక మంది ఎవరైతే పాపంతో నిండిపోయి ఉన్నారో, ఎవరైతే